శంకుస్థాపనకు ప్రారంభోత్సవానికి వచ్చారు అన్నారు. అన్నీ ఏమన్నా ఆయన దగ్గర నుంచి చేసినారంటే అది ఇటీవల కాలంలో, ఇప్పుడేనే కాదు, ఇటీవల కాలంలో వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టినా, ఇంకొక దగ్గర ఇంకేదైనా ప్రవేశపెట్టినా, ఇంకేదైనా ఇది నేషనల్ హైవేస్ సంబంధించిన ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభించిన అక్కడ అన్ని దగ్గరలో మోడీ గారు ఉండడం వీలు పడదు. కాబట్టి ఆ శాఖ మంత్రుల కన్నా, ఆ శాఖ మంత్రులు ఉంటారు కేంద్రంలో, వాళ్ళు కూడా కాకుండా మోడీ గారే ప్రారంభించారు కొన్ని వందే భారత్ రైళ్ళు అయ్యి ఒకే మాట. ఎలా? వర్చువల్ పద్ధతిలో, అందరికీ తెలిసి ఈ పదం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అంటే ఆయన అక్కడ రాకుండానే. మొన్న తెలంగాణలో జరిగిన మీటింగ్లో ఈ 9 సూత్రాలు అని చెప్తే నాకు ఒకటి అనిపించింది. మోడీ గారు అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? తెలంగాణకి ఎక్కడికైనా మోడీ గారు వస్తుండారంటే బ్లాక్ క్యాట్ కమాండోస్, ఆయన భద్రతా సిబ్బంది కొన్ని వందల మందో వేల మందో ఢిల్లీ, బాంబే, ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఫ్లైట్స్, రైళ్ళు, వాళ్ళ వాహనాలు, అది పోగా అది డైరెక్ట్ ఖర్చు. అది పోగా ఆయన వస్తున్నాడు అన్నప్పుడు రావాల్సిన అవసరం ఏంది? వర్చువల్ పద్ధతి అంటుండారే. ఆయన అక్కడ ఢిల్లీలోని కూర్చొని బట్టలు నొక్కొచ్చు కదా. పోతే జనానికి ఒకపడి వాళ్ళకి ఉపన్యాసం ఇవ్వాలి. కేవలం తన ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారు. ఆయనే కాదు, ముఖ్యమంత్రులు కానీ, స్టేట్స్లో ఉండే ముఖ్యమంత్రులు, వీళ్ళంతా అసలు ఈ కార్యక్రమాలు అనేది పెట్టి కొన్ని దగ్గరలో మనం విన్నాం, మీడియాలోనే వచ్చి ఎన్నోసార్లు వార్తలు. కొన్ని దగ్గరలో ఒక బిల్డింగ్ కట్టి కూడా సంవత్సరం అయినా కానీ అది ఓపెన్ చేయలే. ఎందుకంటే అది ఓపెన్ చేసేదానికి ఒక పెద్ద మనుషులు ఎవరో ఆయన రావడం వీలు పడలేదు. కాబట్టి సంవత్సరం రోజులు ప్రజల కోసం కట్టిన ప్రభుత్వ భవనాన్ని ఓపెన్ చేయకుండా అట్లా వదిలేస్తున్నారు. ఏంది ఇది? ఇదంతా దుర్వినియోగం కాదా? మరి ఆయన ఇప్పుడు చెప్పినారే, మొన్నటికి మొన్న మోడీ గారు వచ్చినప్పుడు అయిన ఇంధన ఖర్చు ఎంత? పోలీసులకు కానీ, ఆ బీజేపీ శ్రేణులు తెలంగాణలో కానీ, ప్రజలు వచ్చేదానికి వాడిన వాహనాలకు కానీ, ఆ మోడీ గారు వచ్చిన హెలికాప్టర్ కానీ, విమానాలకు కానీ ఎన్ని కోట్లు? కనీసం నాకు తెలిసి 50-60 కోట్లకి తక్కువ ఉండదు. అవసరమా ఈ ఖర్చు? ఎందువల్లంటే మోడీ గారు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మనం అంత పొదుపుగా పోదాము అన్నారు. మంచిదే, కానీ అదే పొదుపు ప్రచారానికి తప్ప ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అనేది అది నేరుగా రాకుండా వర్చువల్ పద్ధతిలోనే చేయవచ్చు కదా. అది కూడా ఎందుకు చేయడం లేదు? జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించేదానికి ఒక మాట అంటారు, బట్టలు నొక్కుతున్నాడు అని. ఆయన చేసిన మిగిలిన పనుల గురించి నాకు తెలియదు, మంచి చెడ్డో. కానీ ఒక రకంగా అది ప్రజాధనాన్ని కాపాడడమే అని చెప్పి నేను భావిస్తున్నా. ఈ విషయం మోడీ గారు ఆలోచించి 9 సూత్రాలకు బదులు 10వ సూత్రంగా ఈ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, భూమి పూజలు, వీటికి ప్రధానమంత్రి లేకపోతే ఇంకొక అమిత్ షా గారు కానీ, లేకపోతే ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వీళ్ళు పాల్గొనడం అనేది మొత్తం మీద, దేశం మీద ఎన్ని వేల కోట్లు దుర్వినియోగం అవుతుంది లెక్క చెప్పగలరా? గుండె మీద చేసుకొని ఆలోచించండి. గుండె మీద చేసుకొని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడండి. 10వ సూత్రంగా అసలు ఈ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలో ఏదైనా వర్చువల్గానే చేయండి. మీరు రాకండి వీటికి.
ఎవరికైనా ఏదైనా పెళ్లికి పోవడం, లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతేనో, లేకపోతే ఎవరన్నా కుటుంబ సభ్యులు మరణిస్తున్న వాళ్ళని విచారించడానికి రండి. కానీ ఆ కారణంగా ఒక సభలు ఏర్పాటు చేయడం, దానికి వందల మందిని, వేల మందిని, జనాన్ని తోలడం, ఈ రకమైన దుర్వినియోగం ఆపండి. కనీసం భారతదేశం మొత్తం మీద సంవత్సరానికి కొన్ని వేల కోట్లు దుర్వినియోగం అవుతుండే ఈ రకంగా. ఇది ఆలోచించండి. మీరు ప్రజల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్య కొన్ని వేల కోట్లు అంటుండ. కాదో అవునో మీరే లెక్కదాల్సింది. మీకు ధైర్యం ఉంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మంత్రులు విదేశయానాలు దేనికి? ఊరికే సందర్శించడం, అక్కడేదో కొన్ని పద్ధతులు ఏంది నేర్చుకునేది? ఏం నేర్చుకుంటారు? నేర్చుకునే దానికి పంపించాలంటే సైంటిస్టుల్ని ఇంకా పెద్ద దేశాలకు పంపండి. సైంటిస్టులు నేర్చుకోగలరు. 5 ఏళ్లకో మ్యాక్సిమం అంటే 5 ఏళ్ళు ఉండే ప్రజాప్రతినిధులు, ఎన్నికైన వాళ్ళు 5 రోజులు 6 రోజులు విదేశాల్లో పర్యటన చేసేదానికి ఏం నేర్చుకుంటారండి వీళ్ళు? ఇవి దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రం కలిపి చూసుకోండి. ఈ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, విదేశీ పర్యటనలు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆయన ఒక దేశం వెళ్ళడం అంటే ఆ దేశాలతో సంబంధాలు నెలకొల్పుకునేదానికి అవి అవసరం. దాన్ని నేను తప్పట్టడం లేదు. కానీ ఈ మంది మార్బలం, ఈ మినిస్టర్లు, వీళ్ళందరూ విదేశయానాలు, ఇవన్నీ పరమ దండగా అనవసరపు ఖర్చు. కొన్ని వేల కోట్ల రూపాయలు భారతదేశం మొత్తం మీద సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం కావడమే. అంటే అంగీకరిస్తారా, అంగీకరించరా? ఆలోచించుకోండి అని మీకే చెప్తున్నా.